సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంపే ప్రయత్నం జరిగిందా? ఆ చంపే ప్రయత్నం వెనుక కుట్ర ఎవరిది? బోండా ఉమాదా లేకపోతే బోండా ఉమా అనుచరుడు దుర్గారావుదా? ఇది తెలిసి జరిగిందా, అనుకోకుండా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఏటుగా ఎవరిని పెట్టబోతూ ఉన్నారు? దుర్గారావుని పెట్టబోతున్నారా, బోండా ఉమానా, ఇంకా పెద్దవాళ్ళని పెట్టే అవకాశం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని ఉదహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నం నిజంగా జరిగి ఉంటే ఆ ప్రయత్నానికి కారకులు ఎవరు, ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీని మీద మొదటగా డిబేట్లోకి వెళ్దాం. వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా శివశంకర్ ఉన్నారు, జనసేన ప్రధాన కార్యదర్శి. పద్మ గారు, కాంక్రీట్ రాయితో జగన్మోహన్ రెడ్డిని చంపే ప్రయత్నం అని పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. గులకరాయితో చంపే అవకాశం ఉంటుందా అని బోండా ఉమ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా కేసు ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారు, టీడీపీ వాళ్ళని ఇరికించడం ద్వారా వాళ్ళ మీద బద్నాం వేయాలని ట్రై చేస్తున్నారు అనేది బోండా ఉమ లాంటి వాళ్ళ ఆరోపణ. ఫెయిర్గా జరుగుతుంది అని చెప్పి అనుకోవటం ఎంతవరకు సాధ్యమంటారు? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరిగింది అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఆ రోజు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వీడియోలు తీశారో వాటన్నిటినీ పరిశీలించారు, సీసీ కెమెరాలని పరిశీలించారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని ముందు విచారించి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారించి ఏం జరిగింది అనేటటువంటి కూలంకుషంగా తెలుసుకున్న తర్వాతనే ఈ రోజున నిందితుల్ని అనుమానించటము, అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్వయంగా ఎలా జరిగింది అనేటటువంటిది నిందితుడు చెప్పిన తర్వాత కూడా ఇవాళ గులకరాయితో మనిషిని చంపుతారా, చంపాలనే ప్రయత్నం అటాక్ చేశామనేటటువంటిది నిందితుడు ఒప్పుకున్నటువంటి ఒక రికార్డెడ్ సాక్ష్యం. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు సీఎం మీద ఎందుకు వేస్తారండి? ఒక ముఖ్యమంత్రి మీద అంత రిస్క్ తీసుకుని ఊరికే ఒక రాయి వేసేసి వెళ్ళిపోదాం అనుకుంటారా? తెలియదా వాళ్ళకి? విజయవాడలో ఉన్నటువంటి ఒక నాయకుడు పిల్లవాడు, ఒక నాయకుడికి దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదా? తన కొడుకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయితే ఒక ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నమో లేకపోని వాళ్ళు చెప్తున్నట్టు హత్యా ప్రయత్నం కాదు, ఒక రాయి విసరడమో అనేటటువంటి దాని పరిణామాలు తెలియకుండానే జరిగిందా? దీని వెనుక పెద్దల ప్రోద్బలం లేకపోతే జస్ట్ ఒక ఆకతాయి పనిగా నాయకుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పనేనా? విజయవాడ రాజకీయాలు తెలియదా? విజయవాడ రౌడీలకు సంబంధించినటువంటి చరిత్ర తెలియదా? రౌడీలకు పట్టినటువంటి గతి తెలియదా? ఇవన్నీ కూడా తెలిసి కూడా ముఖ్యమంత్రి మీద కరెక్ట్గా గురి చూసి, పైగా గులకరాయి అనేటటువంటి హేళన. గులకరాయి మీరు కొట్టినటువంటి కాంక్రీట్ రాయి ఎక్కడ కొట్టారండి? కణత మీద కొట్టాలని ప్రయత్నం చేశారు, అది కొద్దిగా గురి తప్పింది. తల మీద కొట్టి ప్రాణం పోతుందా అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఒకసారి కొట్టుకుని చూడండి. మేమే కొడతాను రండి, మీ తల మీద ఏమవుతుందో చూద్దాం. మీకంత గట్స్ ఉంటే రాయితో మా ప్రాణాలు పోవు అనుకుంటే దూరం నుంచి మేము కొడతాం రండి, ఎవరు వస్తారో నిలబడి కనీసం ఛాలెంజ్ అయినా స్వీకరించండి. ఎస్, మేము రెడీ అవుతాం, ఈ ప్రాణం పోదు అనేటటువంటిది సవాల్ ఎందుకు స్వీకరించడం లేదు? మీరు ఎవరైనా ఇట్లా చేయగలుగుతారా అసలు? కానీ పద్మ గారు, టీడీపీ నుంచి అంటే ఒక డ్రామా అనేటటువంటి టీడీపీ నుంచి ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఏంటి అని అంటే, సతీష్ అనే వ్యక్తి దుర్గారావు అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త కుమారుడు కాబట్టి బలవంతంగా అతని మీద కేసు బనాయించి ఈ కేసులో టీడీపీని లేదంటే బోండా ఉమాని వాళ్ళందరినీ ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అనేది వాళ్ళకున్న అనుమానం కావచ్చు, మీ మీద ఆరోపణ కావచ్చు, వాళ్ళు చేస్తున్నారు. నేను అంటున్నది అక్కడ ప్రత్యక్ష సాక్షులు రికార్డు చేసినటువంటి సెల్ ఫోన్లు, ఎన్ని సెల్ ఫోన్లు పోలీసులు పరిశీలించారనేటటువంటిది మనకి ఇక్కడ ఉంది. అన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఇవాళ వీళ్ళ మీద వేలు పెట్టి చూపించాల్సినటువంటి సరి అయినటువంటి సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత మాత్రమే కేసు పెట్టడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆధారాలు లేకుండా నిరాధారంగా మనం ఊహించేసుకుని దానికి ఒక కట్టుకథ అల్లి జరిగినటువంటిది కాదు, క్లియర్ ఎవిడెన్స్. పైగా నేను ఈ రకంగా చంపాలని ప్రయత్నంతో చేశాను అనేటటువంటిది నిందితుడు ఒక సతీష్ అన్న అబ్బాయి ఒప్పుకున్నటువంటి ఒక రికార్డెడ్ ఎవిడెన్స్. వీటన్నిటినీ కాదని అంటే కేసు ఎలా జరుగుతున్నదన్న దాని మీద కూడా కనీసం ఆ ఆధారాలు పరిశీలించాలనేటటువంటి ఇంగితం కూడా పొలిటికల్ పార్టీస్ పాటించడం లేదు. కేవలం ఒక ప్లాన్డ్గా జరిగింది అనేటటువంటిది మొదటిసారి, కుట్ర ప్రకారం వాళ్లే చేసుకున్నారనేటటువంటిది, అంటే ఒక డ్రామా ప్రకారం వాళ్లే చేసుకున్నారనేది ఒకసారి, ఆ తర్వాత ఎవరో ఏదో చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తోటి రాయి వీశారని ఒకసారి, ఇవాళ తన అనుచరుడు పట్టుబడిన తర్వాత ఇవాళ బోండా ఉమా మాట్లాడుతూ ఈ రోజున అతనికి సంబంధించినటువంటి దాంతో ఆపాలని చూస్తున్నాడు, దుర్గారావు పాత్రతో ఆపాలని చెప్పి చూస్తున్నాడు. కానీ దాని వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకుండా చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం అతను చేస్తున్నాడు. మొదట ఒక మాట డ్రామా అనేటటువంటి మాట, ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజున దుర్గారావుతో ఆగుతుందా, బోండా ఉమ దగ్గరికి వెళ్తుందా, ఇంకా పైకి వెళ్తుందా?
ఒకటండి, ఇవాళ ముఖ్యమంత్రి గారిని చంపాలి అనేటటువంటి ఆలోచన దుర్గారావుకి ఎందుకు వస్తుంది? దుర్గారావు అనేటటువంటి ఒక మనిషి బోండా ఉమాకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూసే అబ్బాయో లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాక్టివ్ కార్యకర్త కావచ్చు. విద్వేషం రెచ్చగొడితేనా అయి ఉండాలి, లేదా ఒక ప్లాంట్గా ఇవాళ విజయవాడలో ఆ రోజు జరిగినటువంటి విజయవాడలో ఈ రకమైనటువంటి అభిమానం సంపాదించుకుంటే చాలా కష్టం, పొలిటికల్గా ఉనికి అనేటటువంటిది ఒకటి వచ్చి ఉండాలి. లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మీద దాడి అనేటటువంటిది ఒకటి చంపాలని చూడడం, ఇది క్లియర్గా పోలీసులు చెప్పినటువంటిది ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే ఇది హత్యా ప్రయత్నం. చంపాలని కొట్టారు, గురి తప్పింది, ఏదో ఒక తీవ్రమైనటువంటి గాయంతో పోయింది. ప్రయత్నం ఇంటెన్షన్ ఏంటి అనేటటువంటి అంటే ముఖ్యమంత్రిని సరిగ్గా ఇప్పుడు బోండా ఉమాకు ఉన్నటువంటి అసహనం అందరికీ తెలిసిందే. ఆ అసహనాన్ని ఎవరు వాడుకున్నారు? బోండా ఉమాని మనం చూసాం ఆ రోజున. నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక రేప్ విక్టిమ్కి సంబంధించినటువంటి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను ఆ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను ఉన్నప్పుడు ఎంట్లో బెదిరించారనేటటువంటిది మీరందరూ కూడా చూశారు. చంద్రబాబు గారి సమక్షంలోనే జరిగింది. అంటే బోండా ఉమాని ప్రతిసారి ఒక తురుపు ముక్కలాగా ఎవరు వాడుకుంటున్నారు? ఈ రోజున విజయవాడ నడిబొడ్డున గూండా రాజకీయాలను పెంచి పోషిస్తున్నది ఎవరు? కాల్మనీ సెక్స్ రాకెట్ కానీ ఇవాళ ఒక సాక్షాత్తు నాయకులే ఇవాళ రౌడీ షీటర్లుగా ఉండడం, వాళ్ళు ప్రత్యేకించి ఎంకరేజ్ చేయడం, ఇది ఎవరు ఇన్నేళ్లుగా ఎవరు నడిపిస్తున్నారు? ఇది తెలియదు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తంతు కాదా? కనుక ఈ రోజున రెచ్చగొట్టడం ఒకటి, దానికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేయడం అనే ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ఉంటుందా? చెప్పాలంటే బోండా ఉమాకి కూడా కాదు, దానికి ఇంకా పైన ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారా? అంటే విచారణ జరగాలి రజనీకాంత్ గారు, కానీ విచారణ జరిగితే వస్తాయి, బయటకు వస్తాయి. కానీ విచారణ జరగకుండా ఎందుకు బెదిరించాలి? ఇవాళ చంద్రబాబు గారు విచారణ జరుగుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద మేము అధికారంలోకి వస్తాం, మీ తాట తీస్తామనేటటువంటి మాట ఎందుకు వాడాలి? పడుతున్నారు. విచారణ అధికారుల మీద ఫిర్యాదులు ఉన్నాయి, వాళ్ళని మార్చి ఇండిపెండెంట్ విచారణ జరపాలని కదా ఓ డిమాండ్ వస్తూ ఉంది. ఎన్ఐఏకో లేకపోతే సిబిఐకో ఇవ్వాలని కదా ఓ డిమాండ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఇవ్వనివ్వండి, ఎన్ఐఏ లేకపోతే సిబిఐ. ఒకప్పుడు సిబిఐని ఈ రాష్ట్రంలోకి రాకూడదని చెప్పినటువంటిదే చంద్రబాబు నాయుడు గారు. సిబిఐ మీద అంత నమ్మకం ఉంటే సిబిఐయో ఐబిఐ ఇంక ఎన్ని ఉన్నాయో అన్ని తెచ్చుకుని విచారణ చేయించండి. కానీ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో విచారణ అధికారుల మీద మిమ్మల్ని బెదిరించడం, మేము అధికారంలోకి వస్తాం మీ సంగతి చూస్తామని బెదిరించడం అంటే దీని అర్థం ఏంటి? ఎందుకు వాళ్ళని విచారణ జరగకుండా ఆపాలని చెప్పి చూస్తున్నారు? మా పేర్లేవి తీసుకురావద్దు, బోండా ఉమ్మ పేరు తీసుకురావద్దు, దాని వెనక ఎవరున్నారనేటటువంటిది మీరు లాగొద్దు, తవ్వొద్దు, మీ పని మీరు చేసుకోండి. కింద సతీష్నో లేకపోతే దుర్గారావునో క్లోజ్ చేసేయండి, అక్కడికి వాళ్ళిద్దరి మీద పోనివ్వండి కేసు. దాని పైన ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడతారా? మేము అంతు చూస్తామనేటటువంటి పద్ధతిలో బెదిరిస్తున్నారు ఈ రోజున. కేసును కూడా ఒక సక్రమంగా విచారణ జరగకుండా చేసేటటువంటి ఒక బెదిరింపులు ఈ రోజున చేస్తున్నారు. అది ఈ రోజున మేము ఇవాళ అధికార పార్టీగా మా వైపు నుంచి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు కానీ లేకపోతే ఈ విచారణ ప్రభావితం చేసేటటువంటి విధంగా వీళ్ళ మీద ఏలెత్తి చూపుతూ మేము మాట్లాడలేదు. కానీ ఈ రోజున పోలీస్ అధికారులను డైరెక్ట్ గా బెదిరిస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆ స్థాయిలోకి ఎందుకు వెళ్లారనేటటువంటిది ఇవాళ మాకు అనుమానాలు కలుగుతుంది.